ఈ పెళ్లి గెటప్లో అదిరిపోయావు బాసు. ఫ్రాంక్గా చెప్పాలంటే మగాళ్లే దిష్టి పెట్టేలా ఉన్నావు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మా మధు కంటే అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. కృష్ణ, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తా. చేతు చేతు ఏంటిది? అంటే అంటే అది ఏం చేతు? ఏంటి పిచ్చి పని? అసలు ఎందుకు చేయాలనుకుంటున్నావు? మధు కోసమా? నోను, మధు కోసం నేను చావడం ఏంటి? నేనెందుకు చేస్తాను? చైతన్య, నాకంతా తెలుసు. నువ్వు ఆమెను ఇష్టపడుతున్నావు. ఆమె నీకు దక్కలేదన్న బాధతో చావాలనుకుంటున్నావు. అవును కదూ? లేదు లేదు భయ్యా. అవును చైతన్య, నువ్వు ఆమెను వదులుకోలేకపోతున్నావు. ఆమెను మర్చిపోలేకపోతున్నావు. ఆవిడ నా సొంతం అవడం భరించలేకపోతున్నావు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. సారీ బాస్, నన్ను అపార్థం చేసుకున్నావు. మధు మీద నాకు ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదు, రాదు కూడా. మధు నీ లైఫ్, తను నీ సొంతం. ఈ నిజాన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు. మరి ఇదేంటి? ఇది నిజం కాదా? అవును, ఇది కూడా నిజమే. కాకపోతే దీని అవసరం ఉంటుందని, దీంతో నాకు అవసరం వస్తుందని నేను తెచ్చుకున్నాను. కానీ నిన్ను మధుని చూసిన తర్వాత, మధు నిన్ను ఇష్టపడుతోందని తెలిసిన తర్వాత నా మనసు మార్చుకున్నాను. మనస్ఫూర్తిగా మీ ఇద్దరిని ఒకటి చేయాలనుకున్నాను. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకుని ఈ బాటిల్ని పారేద్దాం అనుకున్నాను. ఈలోగా ఇది నీకు దొరికింది, అంతే. నిజం చెప్తున్నావా? మారిపోయిన నా ప్రేమ మీద ఒట్టు, వదులుకున్న నా ఆశ మీద ఒట్టు. నేను ఇంకెప్పుడు ఈ ప్రయత్నం చేయను. ఎందుకంటే మీ ఇద్దరి పెళ్లి చూడాలి. మీరిద్దరూ హ్యాపీగా ఫారెన్ వెళ్ళిపోతుంటే నేను మీ ఇద్దరికి సంతోషంగా సెండ్ ఆఫ్ ఇవ్వాలి భయ్యా. Really, you're great. You're great. బంగారు బొమ్మలా ఉన్నా, నా దిష్టి తగిలేలా ఉంది. కౌసల్య, దిష్టి తీయమ్మా. అలాగే మేడం.
వదినా అదే చేత్తో నా కూడా తీయ వదినా. ఎందుకు? నా నగలకి అందరూ దిష్టి పెడుతున్నారు అందుకని. ఆ కాకి బంగారానికి ఎవరు దిష్టి పెట్టరులే గాని నాకు దిష్టి తీయొదినా. నీ పీప ముఖానికి ఎవరు దిష్టి పెడతారు? నువ్వు వెళ్ళు వదినా. పళ్ళు రాలు కొడతాను. వద్దక్క, నీ ముఖానికి బోసినారు బాగోదు. సరే సరే, ముహూర్తానికి టైం అవుతుంది, పదండి. క్రిష్ ఒరే పెళ్లి కొడక, పెళ్లికి టైం అయింది, బయలుదేరదామా? బ్యాండ్ వాళ్ళు రెడీనా? రెడీ సార్. బ్యాండ్ ఎందుకు బాబాయ్? ఫిల్టర్ లేకుండా సిగరెట్ కాల్చొచ్చు, గ్లాస్ లేకుండా ఇదిగో ఇలా మందు తాగొచ్చు, ముమైత్ ఖాన్ లేకుండా ఐటమ్ సాంగ్ కూడా చేయొచ్చు. బట్ బ్యాండ్ మేడం లేకుండా పెళ్లి మాత్రం జరగదు. యు ఆర్ కరెక్ట్. బయలుదేరదామా? పదండి పదండి, బయలుదేరదాం. పదండి. అమ్మా బండొచ్చింది. అది చచ్చింది, తీసుకొని రారా. మంగి మంగా ఏంటే బుగ్గలలా వాచిపోయాయి? మళ్ళీ నేను వాళ్ళు పడిపోయాను, నాకు నేను ఇలా వాయు కొట్టుకున్నాను. రేయ్, రండ్రా. పద పద.
మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం అది ఏంటో ఇది అవతలేమో పెళ్లి జరుగుతుంది, నువ్వేమో సైలెంట్. అసలు పెళ్ళి ఎలా ఆపుతావు? రే, రావాల్సిన వాళ్ళు రావాల్సిన టైంకి వస్తారు, ఈ పెళ్ళి ఆపుతారు. ఎవర్రా వాళ్ళు? రే, ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళాం రా, క్లైమాక్స్ మనకు ముందే తెలిసిపోతే కిక్ ఉంటుందా? ఉండదుగా. అలాగే అసలు ఈ పెళ్లిని ఎవరు ఆపుతారో, ఎప్పుడు ఆపుతారో, అసలు ఈ పెళ్లి ఆగుతుందో లేదో అవన్నీ బుల్లితెరమిచ్చుడు. ఏంటి ఎప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత? రే అంజీ, పేట్ల మీద కూర్చోగానే పెళ్లి కాదురా, అసలు ఈ చేతు ఇక్కడ ఉండగా ఆ మధుమెళ్ళలో తాళి పడదు. దాని జీవితం వి అంటే కుక్కలు చింపిన విస్తరి. ఆ, చూడు, చూడండి రా. హలో, బయలుదేరారా? ఓకే, నేను కార్లో ఉన్నాను. అక్కడ పెళ్లి మండపం దగ్గర కలుద్దాం. బాయ్. ఒరే సుబ్బా, అమ్మా, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. కొంపలు కోల్చడం అంటే మీకు సంతోషమే కదమ్మా. రేయ్, మిమ్మల్ని కదమ్మా, మంగని. అలాగా, సర్లే. వెళ్ళే లోపల ఒక చిన్న పందెం పెట్టుకుందావా? పందెమా? అమ్మా, నాకిప్పుడు మూడు లేదమ్మా. చాలా చిన్న పందెంరా. ఏంటమ్మా అది? వెళుతున్న కారులో నుంచి మంగ నిన్ను నెట్టేస్తుంది. నువ్వు కింద పడిపోయావనుకో, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. నా దినానికి అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నన్ను వదిలేయండి అమ్మా. అర్థమైందిగా? వేధవ పంచులు వేస్తే ఇలాంటి పందెం పెట్టి ప్రాణం తీస్తా. అర్థమైందమ్మా. ఏయ్, నువ్వేంటి స్లోగా వెళుతున్నావు? ఫాస్ట్గా వెళ్ళు. పోనిస్తున్నానమ్మా. స్పీడ్ పెంచు. మీరు లేచి వెళ్ళి మధుపర్కం కట్టుకురండి.
రేయ్ క్లైమాక్స్కి టైం అయింది. ఓకే. నీకేమైనా పిచ్చి పట్టిందారా? మధు కోసం నువ్వు చావడం ఏంటి? లేకపోతే ఏం చేయమంటావురా? ఏం చేయమంటావు? ఆ మధువే నా సర్వస్వం అని, ఆ మధువే నా లోకం అని, ఆ మధువే నా జీవితం అని ఎన్నో కళ్ళ కన్నాను రా. రే ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా. నా ఆశల మీద ఆ క్రిష్ నీళ్లు పోసి నా మధు నాకు దూరం చేసేసాడు రా. ఒరే చైతు, ఎందుకు అలా బాధపడతావు? వెళ్ళి డైరెక్ట్గా ఆ క్రిష్కే చెప్పకపోయావా? చెప్పినా అర్థం చేసుకుంటాడనే నమ్మకం లేదురా. ఒరే మధుకని చెప్దాం పదరా. నన్ను ద్రోహులో చూస్తుంది తప్ప నేను తన మీద పెంచుకున్న ఇష్టం ప్రేమ తనకి తెలియదురా. నన్ను చీకొడుతుంది, నా ప్రేమను అంగీకరించదురా. అలా అని చచ్చిపోతావరా? అంతగా నీకు అమ్మాయి కావాలంటే ఒక్కటే మార్గం. ఏంట్రా అది? ఈ పెళ్లి ఆపేయడమే. ఇంకోసారి లాంటి చెత్తవాగడు వాగావంటే చంపేస్తానేమనుకున్నావు? అది కాదురా. చాలు, ఇప్పటిదాకా నా మధుకి నా వల్ల జరిగిన మోసాలు చాలు, ద్రోహాలు చాలు. మా వాళ్ళు ఇప్పటికే తను బాగా నష్టపోయింది, చాలా కోల్పోయింది. ఇంకా నా స్వార్థం కోసం నా మధు నేను బాధ పెట్టలేనురా. ఒక రకంగా చూస్తే నాకంటే క్రిషే చాలా గ్రేట్ రా. అలాంటి మంచివాడిని పెళ్లి చేసుకుంటే నా మధు సుఖపడుతుందిరా. మధు నేను నిజంగా ప్రేమించుండుంటే, నాది నిజమైన ప్రేమ అయ్యుంటే, నా ప్రేమలో స్వార్థం లేకపోతే ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుందిరా. అప్పుడేరా, అప్పుడే నా ప్రేమలో నిజాయితీ ఉన్నట్టు. నా మధు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలిరా. తన కోసం అవసరమైతే నా ప్రేమని త్యాగం చేస్తానురా. మధు కష్టం కలిగించే పని నేనెప్పుడూ చేయనురా. నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా. నీలాంటి మంచి అబ్బాయిని మిస్ అవ్వడం ఆ మధు దురదృష్టం రా. లేదురా, నా మధు ఎప్పటికీ అదృష్టవంతురాలే. నా మధు ఎప్పటికీ అదృష్టవంతురాలేరా. ఆంటీ కూడా క్లీన్ బౌల్డు. ఈ దెబ్బతో పెళ్ళాగిపోవడం ఖాయం. మధు, నీకింక ఈ జన్మలో పెళ్ళవదే. నువ్వు బతుకున్నంతకాలం కన్యగానే ఉంటావు, కన్యగా ఉండాల్సిందే.